నమస్కారం. మనందరికీ కొన్ని కథలు తెలుసు. కానీ కొన్ని కథల లోపల మరిన్ని కథలుంటాయి. అవును. ఈరోజు మనం అలాంటి ఒక కథనే కొంచెం లోతుగా విశ్లేషించబోతున్నాం. ఇది ఒక రాజు, తిరుగుబాటు చేసిన అతని కొడుకు, ఆ ఇంకా ఒక తెలివైన సైన్యాధిపతి కథ. హ్మ్. పైకి చూస్తే ఇది ఒక కుటుంబ కలహంలా కనిపిస్తుంది. కాని లోతుగా చూస్తే ఇందులో అధికారం కోసం ఆరాటం, రాజకీయ చతురత్వ, ప్రేమ, పగ అన్నీ కనిపిస్తాయి. కరెక్ట్. ఈరోజు మనం చర్చిస్తున్నది ద్వితీయ సమూయేలు గ్రంథంలోని 14వ అధ్యాయం. ఇందులో రాజు దావీదు, అతని కొడుకు అబ్షాలోము, ఇంకా సైన్యాధిపతి యోవాబుల మధ్య జరిగిన ఒక నాటకీయ సంఘటన ఉంది. మన లక్ష్యం కేవలం కథ చెప్పడం కాదు కదా. కాదు, అస్సలు కాదు. ఈ పాత్రల మనస్తత్వాలను అర్థం చేసుకోవడం, వాళ్ళ నిర్ణయాల వెనుకున్న రాజకీయ, ఆ, వ్యక్తిగత కారణాలను విశ్లేషించడం, ఒక చిన్న కుటుంబ సమస్య ఒక రాజ్యం భవిష్యత్తును ఎలా మార్చేస్తుందో ఇక్కడ మనం చూస్తాం. సరే, అయితే మొదలు పెడదాం. కథ ప్రారంభంలోనే మనకు యోవాబు కనిపిస్తాడు. రాజు దావీదు తన కొడుకు అబ్షాలోమును కోల్పోయి ఎంతగానో బాధపడుతున్నాడని యోవాబు గమనించాడు. అవును. అబ్షాలోము తన అన్నను చంపి బహిష్కరణకు గురయ్యాడు. కాని తండ్రి మనసు కొడుకు కోసం తల్లడిల్లుతోంది. అవును. ఇక్కడ యోవాబు కేవలం ఒక సైన్యాధిపతిలా కాకుండా ఒక రాజకీయ వ్యూహకర్తలా ఆలోచిస్తాడు. రాజు బాధపడుతున్నాడు సరే, కాని నేరుగా వెళ్ళి రాజా మీ అబ్బాయిని తీసుకురండి అని చెప్తే ఏం జరుగుతుంది? రాజు దాన్ని తన బలహీనతగా చూడొచ్చు, లేదా తన అధికారాన్ని ప్రశ్నించినట్లు కోప్పడొచ్చుగూడా. అందుకే యోవాబు ఒక పరోక్ష మార్గాన్ని ఎంచుకున్నాడు. ఖచ్చితంగా. అంటే రాజు మనసులో ఉన్న మాటను అతనికే తెలియకుండా అతని నోటితోనే చెప్పించాలనేది ప్లాన్ అన్నమాట. ఇక్కడ యోవాబు కేవలం రాజు మీద జాలితోనే ఇది చేస్తున్నాడని అనుకోలేం కదా. అనుకోలేం, అస్సలనుకోలేం. అబ్షాలోము రాజు తర్వాత సింహాసనానికి బలమైన వారసుడు. అతన్ని తిరిగి తీసుకురావడం ద్వారా యోవాబు తన రాజకీయ భవిష్యత్తును కూడా భద్రపరుచుకుంటున్నాడు. ఓ, అంటే ఇది ఒక రకంగా రాజకీయ చదురంగంలో ఒక తెలివైన ఎత్తుగడ. అంతే. రాజ్యం స్థిరంగా ఉండాలన్నా, తన పలుకుబడి కొనసాగాలన్నా వారసుడు అందుబాటులో ఉండాలి. అందుకోసం అతను తెకోవా అనే ఊరి నుండి తెలివైన ఒక స్త్రీని ఎంచుకున్నాడు. ఆమెతో ఒక నాటకమాడించాలని నిర్ణయించాడు. అవును. దుఃఖంలో ఉన్నదానిలా నటించమని, ఒక కట్టుకథను రాజు ముందు చెప్పమని ఆమెకు శిక్షణ ఇచ్చాడు. ఆహా. ఆ కథ కూడా చాలా జాగ్రత్తగా అల్లబడింది అనిపిస్తుంది. అవును. రాజు యొక్క న్యాయస్పృహను, కరుణను రెండిట్నీ ఏకకాలంలో కదిలించేలా ఆ కథను రూపొందించాడు. రాజును ఒక ఉద్వేగభరితమైన ఉచ్చులోకి లాగే ప్రయత్నమిది. సరే, ఇక ఆ స్త్రీ ప్రదర్శన మొదలవుతుంది. ఆమె రాజు దగ్గరికి వెళ్ళి తానొక విధవరాలనని, ఇద్దరు కొడుకులుంటే పొలంలో గొడవపడి ఒకడు ఇంకొకడిని చంపేశాడని ఏడుస్తుంది. కథలో అసలైన మలుపు ఇక్కడే వస్తుంది. ఆమె ఏడుస్తూ, రాజా, ఇప్పుడు నా బంధువులందరూ వచ్చి అన్నను చంపిన ఈ ఒక్క కొడుకుని కూడా మాకు అప్పగించు, చంపేస్తామంటున్నారు. అంటే పాతకాలంలో ఉండే రక్తానికి రక్తం అనే పద్ధతి ప్రకారం. సరిగ్గా. దాన్ని బ్లడ్ అవెంజర్ లేదా రక్త సంబంధి పగ అంటారు. ఆ సాంప్రదాయాన్ని తనకు వ్యతిరేకంగా వాడుకుంటున్నారని రాజుకు చెబుతోందన్నమాట. ఆమె వాడినొక మాట నన్ను చాలా ఆకట్టుకుంది. వాళ్ళు నా పెనిమిటి పేరు నిలబెట్టడానికి మిగిలిన ఈ ఆఖరి నిప్పురవను కూడా ఆర్పివేయాలని చూస్తున్నారంటుంది. ఎంత శక్తివంతమైన మాట అది! చాలా శక్తివంతమైన మాట. అది కేవలం కొడుకు ప్రాణం గురించి కాదు, తన వంశం, తన భర్త వారసత్వం మొత్తం అంతరించిపోతోందని ఆమె ఆవేదన. ఆ నిప్పురవ్వ అనే పదం రాజు గుండెను తాకి ఉంటుంది. రాజు చలించిపోయాడు. ఆమె కొడుక్కి ఎలాంటి హాని జరగకుండా చూసుకుంటానని మాట ఇచ్చాడు. అయినా ఆమె నమ్మలేదు. దేవుడి మీద ప్రమాణం చేయమని అడిగింది. అప్పుడు రాజు, దేవుడి మీద ఒట్టు, నీ కొడుకు వెంట్రుకకు కూడా హాని జరగదు అని పూర్తి హామీ ఇచ్చాడు. ఒక అపరిచిత స్త్రీ కొడుకు కోసం రాజు ఇంత పెద్ద మాట ఇచ్చాడు. యోవాబు వేసిన వలలో దావీదు పూర్తిగా చిక్కుకున్నాడు. సరిగ్గా ఇక్కడే ఆ స్త్రీ తన అసలు అస్త్రాన్ని బయటకు తీసింది. అమ్మో, ఏకంగా రాజునే ప్రశ్నించింది. ఇది దేవుని ప్రజలకు మీరు చేస్తున్న అన్యాయం కాదా అని నేరుగా అడిగింది. అంటే నా కల్పిత కొడుకును క్షమించిన మీరు మీ సొంత కొడుకును ఎందుకు క్షమించడం లేదు అని అడిగినట్లే కదా? ఖచ్చితంగా. ఆ తర్వాత ఆమె చెప్పిన మాటలు మరింత లోతైనవి. మనమందరం చనిపోవాల్సిన వాళ్లమే, నేలమీద ఒలికిన నీటిని మళ్ళీ వెనక్కి తీసుకోలేం కదా, జీవితం కూడా అంతే అంటుంది. ఇది కేవలం ఫిలాసఫీ కాదు,
ఇది ఒక నాయకుణ్ణి కదిలించే వాదన. అవును, గొప్ప నాయకులు కేవలం చట్టాలు, నియమాలతో కదలరు. వాళ్లని కదిలించాలంటే వారి వారసత్వం, మరణం వంటి పెద్ద విషయాలను గుర్తుచేయాలి. రాజా, జీవితం చాలా చిన్నది, ఈ పగలు, ప్రతీకారాలు ఎందుకు, క్షమించి ముందుకు సాగండి అని ఆమె పరోక్షంగా రాజుకు హితవు చెబుతోంది. ఆ మాటలకు ఆమె తెలివికి దావీదు ఆశ్చర్యపోయి ఉంటాడు. వెంటనే అతనికి అనుమానం వచ్చింది. దీని వెనుక యోవాబు ఉన్నాడా అని సూటిగా అడిగాడు. ఆమె కూడా నిజం ఒప్పుకుంది. దాంతో యోవాబు ప్లాన్ సక్సెస్ అయింది. రాజు మనసులోని మాట బయటపడింది. వెంటనే యోవాబును పిలిచి అబ్షాలోమును తిరిగి తీసుకురావడానికి అనుమతి ఇచ్చాడు. అవును, యోవాబు గషూరుకు వెళ్లి అబ్షాలామును యెరూషలేమునకు తీసుకువచ్చాడు. కథ ఇక్కడ సుఖాంతమైనట్లే కదా. తండ్రి కొడుకులు కలిసిపోయారు. అక్కడే కథలో మరో పెద్ద మలుపుంది. అదేంటి, అబ్షాలోము యెరూషలేముకు తిరిగి వచ్చాడు. కాని రాజు అతను నా ముఖం చూడటానికి వీలులేదు, తన ఇంటికి వెళ్ళిపోవాలి అని ఆజ్ఞాపించాడు. ఇదేంటి, తీసుకురమ్మన్నది ఆయనే ఇప్పుడు ముఖం చూడనంటున్నాడు. ఇది చాలా విచిత్రంగా ఉంది. ఇది ఒక అసంపూర్ణ సయోధ్య, పాక్షిక క్షమాపణ అన్నమాట. అంటే ఒక తండ్రిగా ప్రేమతో కొడుకుని నగరంలోకి రానిచ్చాడు, కాని ఒక రాజుగా చట్టాన్ని మీరినవాడిని, తన మరో కొడుకును చంపినవాడిని పూర్తిగా క్షమించలేకపోతున్నాడు. దావీదులో ఉన్న తండ్రికి రాజుకి మధ్య జరుగుతున్న తీవ్ర సంఘర్షణకు ఇది నిదర్శనం. కరెక్ట్. అబ్షాలోము 2 సంవత్సరాల పాటు యెరూషలేములో ఉండి కూడా తన తండ్రి ముఖం చూడలేకపోయాడు. 2 సంవత్సరాలా? ఇది కేవలం కుటుంబ సమస్య కాదు కదా, రాజకుమారుడికి ఇది ఎంత పెద్ద అవమానం. ఇది చాలా ముఖ్యమైన విషయం. అదొక బహిరంగ అవమానం. రాజకుమారుడిగా తనకున్న గౌరవాన్ని, అధికారాన్ని, గుర్తింపును పూర్తిగా తీసిపారేసినట్లయింది. ప్రజల దృష్టిలో, అధికారుల దృష్టిలో అతను విలువలేనివాడిగా మారిపోయాడు. ఈ అవమానమే అతనిలో పగను, ద్వేషాన్ని పెంచి ఉంటుంది. ఖచ్చితంగా. భవిష్యత్తులో జరగబోయే తిరుగుబాటుకు బీజం వేసిందదే. ఈ సమయంలోనే అబ్షాలోము అందం గురించి కూడా ప్రత్యేకంగా వర్ణించబడింది. అతను చాలా సౌందర్యవంతుడని, అతని జుట్టు చాలా బరువుగా ఉండేదని కూడా ఉంది. దీనికేదైనా ప్రత్యేక కారణం ఉందా? ఖచ్చితంగా ఉంది. అతను జుట్టు బరువు రాజు తూనిక ప్రకారం 200 తులములు అని ఉంది. అంటే దాదాపు 2.3 కిలోలు. ఇది అక్షరాలా నిజం కాదు. కాదా? కాదు. ప్రాచీన సాహిత్యంలో ఒక వ్యక్తి యొక్క శక్తి, రాజసం మరియు దైవీక ఆశీర్వాదాన్ని సూచించడానికి ఇలాంటి అతిశయోక్తులు వాడేవారు. అంటే అబ్షాలోము సామాన్యుడు కాదని, ప్రజలను ఆకర్షించే ఒక కరిస్మాటిక్ పర్సనాలిటీ అతనిదని చెప్పడమే రచయిత ఉద్దేశం. అతని అందమే అతనికి బలం, అదే సమయంలో బలహీనత కూడా. అవును. సరే, 2 సంవత్సరాల నిరీక్షణ తర్వాత అబ్షాలోము సహనం నశించింది. తనను రాజుదగ్గరకు తీసుకెళ్లమని యోవాబుకు 2 సార్లు కబురు పంపాడు. కాని యోవాబు రాలేదు. యోవాబు కూడా ఇరకాటంలో పడుంటాడు. అబ్షాలోమును తీసుకువచ్చింది తనే. ఇప్పుడు రాజు అతన్ని కలవడానికి ఇష్టపడటం లేదు. ఈ విషయంలో మళ్లీ జోక్యం చేసుకుని రాజుకు కోపం తెప్పించడం అతనికి ఇష్టం లేకపోయిందేమో. దాంతో అబ్షాలోము ఒక తీవ్రమైన చర్యకు పాల్పడ్డాడు. తన పొలం పక్కనే ఉన్న యోవాబు యవల చేనుకు నిప్పు పెట్టవని తన పనివారిని ఆదేశించాడు. అవును, ఆస్తి నష్టం జరిగినప్పుడు యోవాబు తప్పక వస్తాడని అతని ఆలోచన. ఇది చాలా తీవ్రమైన చర్య. అంటే తన మాట వినలేదని ఏకంగా ఆస్తిని తగలబెట్టాడన్నమాట. ఇది అతని స్వభావం గురించి మనకేం చెబుతుంది? ఇది అతనిలోని నిరాశను, తెగింపును, తిరుగుబాటు స్వభావాన్ని స్పష్టంగా చూపిస్తుంది. మాటలతో పని కాకపోతే చేతలతో పని కానివ్వాలి అనే మనస్తత్వం అతనిది. నాకు కావలసింది దక్కించుకోవటానికి ఎంత దూరమైనా వెళ్తాను అనే సంకేతాన్ని యోవాబుకు పంపాడు. అతని ఆలోచన ఫలించింది. ఆస్తి నష్టం జరగగానే యోవాబు పరిగెట్టుకుంటూ వచ్చాడు. అవును. యోవాబు వచ్చి నిలదీయగా అబ్షాలోము తన ఆవేదనంతా వెళ్లగక్కాడు. నన్ను గెషూరు నుండి ఎందుకు తీసుకువచ్చారు? ఇక్కడికి వచ్చి కూడా రాజుముఖం చూడలేకపోతే అక్కడే చనిపోవటం మేలు కదా. నేను రాజును చూడాలి. నాలో తప్పుంటే నాకు మరణశిక్ష విధించమనండి. కాని ఈ అనిశ్చితిని నేను భరించలేను అని తేల్చి చెప్పాడు. ఇక్కడ అబ్షాలోము మాటల్లో ఒక రకమైన తెగింపు కనిపిస్తోంది. శిక్ష వేసినా పర్వాలేదు, కాని ఈ అవమానకరమైన సందిగ్ధావస్థ వద్దు అంటున్నాడు. చాలా శక్తివంతమైన వాదన అది. యోవాబు ఈ విషయాన్ని రాజుకు తెలియజేశాడు. బహుశా అబ్షాలోం యొక్క ఈ తీవ్రమైన చర్య, అతని మాటలు దావీదును ఆలోచింపజేసి ఉంటాయి. అంటే ఈ సమస్యను ఇంకా నాంచితే అది వికటించి రాజ్యం మొత్తానికి ప్రమాదంగా మారొచ్చని అతను గ్రహించి ఉండవచ్చు. అవును, నా ఉద్దేశంలో ఇది పూర్తిగా రాజకీయ ఒత్తిడి. అబ్షాలోము ప్రజల్లో ఆకర్షణ ఉన్న యువరాజు.
అతన్నింకా దూరం పెడితే అతను తనకంటూ ఒక వర్గాన్ని తయారుచేసుకుని అంతర్యుద్ధానికి దారితీయవచ్చు. ఆ ప్రమాదాన్ని నివారించడానికే దావీదీ నిర్ణయం తీసుకున్నాడు. చివరికి దావీదు అబ్షాలోమును పిలిపించాడు. అబ్షాలోము వచ్చి రాజు ముందు సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడు రాజు అబ్షాలోమును ముద్దు పెట్టుకున్నాడు. కథ ఇక్కడితో ముగుస్తుంది. అవును, కథనం ఇక్కడితో ముగుస్తుంది. ఆ ముద్దు క్షమాపణకు, అంగీకారానికి చిహ్నం. కాని కాని 2 సంవత్సరాలు ముఖం చాటేసి ఒక హింసాత్మక చర్య జరిగిన తర్వాత మాత్రమే కలవడానికి ఒప్పుకోవడం, ఆ ముద్దు వెనుక నిజమైన ప్రేమ ఎంత, రాజకీయ అవసరమెంత అనే ప్రశ్న మిగిలిపోతుంది. ఇది మన ఇళ్లల్లో కూడా చూస్తుంటాం. ఏగైనా పెద్ద గొడవ జరిగినప్పుడు ఒకే ఇంట్లో ఉంటూ కూడా నెలల తరబడి మాట్లాడుకోరు. ఆ నిశ్శబ్దం మాటలకన్నా ఎక్కువ బాధిస్తుంది. సరిగ్గా. తర్వాత ఎవరో ఒకరు బలవంతంగా కలిపితే పైకి నవ్వుతూ పలకరించుకుంటారు. కాని లోపల ఆ గాయం అలాగే ఉంటుంది. సరిగ్గా అదే జరిగిందిక్కడ. కాని ఇది ఒక కుటుంబం కాదు, ఒక రాజ్యం. రాజు, యువరాజు మధ్య ఈ నిశ్శబ్దం, ఈ బలవంతపు సయోధ్య చాలా ప్రమాదకరమైనది. పైకి కనిపించే ముద్దులు, కౌగిలింతలు లోపల పేరుకుపోయిన అపనమ్మకాన్ని, అవమానాన్ని పూర్తిగా తుడిచివేయలేవు. తుడిచివేలేవ్. అబ్షాలోం మనసులో తండ్రి పట్ల గౌరవం పోయి పగ మిగిలింది. దావీదు మనసులో కొడుకు తిరుగుబాటు స్వభావం పట్ల భయం మొదలైంది. అంటే ఈ సయోధ్య ఒక ముగింప కాదు, మరో పెద్ద తుఫానుకు ఆరంభం అన్నమాట. ఇది వినేవారు ఆలోచించవలసిన ఒక ప్రశ్న. అవును. బలవంతంగా, ఒత్తిడితో జరిగిన సయోధ్యలు నిజమైన శాంతిని తీసుకువస్తాయా, లేక అవి రాబోయే పెనువిపత్తుకు ముందుండే నిశ్శబ్దాన్ని సూచిస్తాయా? ఈ కథలో ఈ అసంపూర్ణ సయోధ్యే భవిష్యత్తులో ఒక పెద్ద విషాదానికి, ఒక తండ్రి కొడుకుల మధ్య జరిగిన అతిపెద్ద యుద్ధానికి దారితీసింది.